అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో 7.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు పొంగులేటి. ఫెసిలిటీస్ ఉన్నాయి, స్కూల్లో మంచి ఫ్యాకల్టీ ఉంది. అదే రకంగా అన్ని వసతులు ప్రభుత్వ పక్షాల నుంచి మీకు ఇచ్చాం. ఇవి ఇప్పుడు ఏదైతే శాంక్షన్ చేశామో 4,85,00,000 ఈ పనులు కూడా జరిగితే తప్పకుండా అద్భుతమైన స్కూల్గా భవిష్యత్తులో ఇక్కడ రిజల్ట్ వచ్చే విధంగా చిన్నారి బాలికలు చదువుకోవాలి. అదే రకంగా ఫ్యాకల్టీ కూడా వారికి ఫుల్ పుష్ ఇస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అంతా ఒక వంతు అయితే మీ ఐటీడీఏ పీఓ గారు మరొక వంతు నిరంతరము మీ మంచి కోసం. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన తను, నేను పడ్డ కష్టం ఈ విద్యార్థులు పడొద్దని, భవిష్యత్తులో వీళ్ళు నాకంటే ఉన్నతమైన స్థానంలో రావాలని పీఓ గారు ఐటీడీఏ పీఓలంటే ఈ 2-3 జిల్లాలు ఏడున్నాను ఆడున్నానని చెప్పొచ్చు. అలా కాకుండా తన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడే మనం ఉద్దీపకముని 1 నేనే ఓపెన్ చేశాను, 2 నేనే ఓపెన్ చేశాను, 3 కూడా ఈరోజు నా చేతుల మీద నుంచే ఇప్పుడే లాంఛనంగా ప్రారంభించుకున్నాం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, స్కూల్లో మంచి ఫ్యాకల్టీ ఉంది. అదే రకంగా అన్ని వసతులు ప్రభుత్వ పక్షాల నుంచి మీకు ఇచ్చాం. ఇవి